హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాగ్లో ఒక స్పెషల్ సెలబ్రేషన్ చూపించబోతున్నా. అదే మా సొసైటీలో ఉన్న మునేశ్వర స్వామి యొక్క 4వ వార్షికోత్సవ వేడుకలు చూపించబోతున్నా. ఇది మాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈ సొసైటీకి వచ్చిన తర్వాత మేము పాల్గొనే మొదటి వేడుకగా చెప్పవచ్చు. ఈ వార్షికోత్సవ వేడుకలు అనేవి చాలా ఘనంగా జరిపారు. ఇది ఎప్పుడు జరిపారంటే శనివారం, ఆదివారం జూలై 11th, 12th జరిపారు. ఇంకా శనివారం సాయంత్రం నుంచి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ గణపతి హోమం ఒకటి, అపార్ట్మెంట్లో అందరికి మంచి జరగాలని వాస్తు హోమం కూడా జరిపారు. ఇంకా ఈవినింగ్ అయితే ఆ 2 మాత్రమే చేశారు. 2 హోమాలు చేసిన తర్వాత అందరికి ప్రసాదం ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది సాంగ్స్ అలా పాడారు. తర్వాత స్టాల్స్ కూడా చూపిస్తారండి. ఇంకా స్టాల్స్ అయితే గుడి వెనకాలే పెట్టారు. గుడికి బ్యాక్ సైడ్ లో ఉన్నాయి. ఎక్కువ అయితే శారీస్ షాప్సే ఉన్నాయి. శారీస్ కూడా చాలా రేట్ కొంచెం ఎక్కువ చెప్తున్నారు. టీ షర్ట్స్ కానీ, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ కానీ, ఇలాంటి బ్యాంగిల్స్, చైన్స్, ఇంకా సేమ్ జాతరలో ఎలా పెడతారో అలాగే పెట్టారు స్టాల్స్ అయితే. ఇక్కడ 1 గ్రామ్ గాజులు అయితే చాలా బాగున్నాయి, కానీ కొంచెం రేట్ ఎక్కువ చెప్పారు. ఇంకా వాళ్ళు 1 day 2 days కదా అమ్ముకుండేది ఇక్కడ, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ రేటే చెప్తారు. ఇంకా చిన్న పిల్లలకైతే బొమ్మలు పెట్టారు. ఇంకా తినటానికైతే పానీపూరి షాప్ ఒక్కటే పెట్టారు. ఇంకేమి స్నాక్స్ ఏం లేవు, ఓన్లీ అక్కడ ఒక్కటే ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, జంపింగ్ చేయడానికి ఈ టికెట్స్ మాత్రం అడిగాను 100 rupees అని చెప్పారు. రెండింటికి కలిపి కాదు 100, వేరుగానే అనుకుంటా. దానికి 100, దీనికి 100. టైమింగ్స్ ఏం నేను అంత అడగలేదు. మా పాప ఎక్కాలని నేర్చింది కానీ ఇంకా తీసుకొచ్చేసాను ఇంటికి. ఇంకా సండే మార్నింగ్ హోమాలు చేశారు. రుద్ర పూజ హోమము, దుర్గా పూజ హోమము అంటే కొన్ని హోమాలు చేశారు. ఇంకా తర్వాత ఇంకా దేవుడికి మంగళహారతులు ఇచ్చి పూజ ముగింపు చేశారు. ఆ తర్వాత భోజనాలు 12:30కి స్టార్ట్ చేశారు. అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో, చాలా మంది వచ్చారు సండే రోజు. సాటర్డే ఈవినింగ్ అంత ఎక్కువ రాలేదు, కానీ సండే మాత్రం చాలా ఉన్నారు. ఈ క్యూ మొత్తం దర్శనం చేసుకోవడానికి. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. మేము కూడా ఇంకా లైన్లో నిలబడ్డాము. ఇంకా మేము 10:30, 11కి అలా వెళ్ళాము. అయినా కొంచెం ఎండగా అనిపించింది. మాకేం అనిపించలేదు. మా పాపకి ఎండ అని చెప్పి తను లోపలికి వెళ్ళి కూర్చుంది. చైర్స్ వేసారు. చైర్స్ వేస్తే అక్కడ కూర్చుంది. మేమైతే ఇంకా దర్శనం చేసుకున్నాం. మాకైతే 30 minutes పట్టింది దర్శనానికి. ఇంకా టెంపుల్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. ఫస్ట్ మేము చూడడం కాబట్టి అంత ఎక్కువ చేయరు, అంటే గ్రాండ్ గా చేయరు, సింపుల్ గా చేస్తారు అనుకున్నాం. కానీ చాలా బాగా చేశారు. ఇంకా టెంపుల్ కొంచెం చిన్నగా ఉంది కదా, ఇంతమంది వస్తారా, ఇంతమంది సరిపోతారా ఇక్కడ ఈ ప్లేస్ లో అనుకున్నాం. కానీ చాలా మంది వచ్చారు. ఇంకా దర్శనం అయిపోయినాక అన్నదానం కూడా చేశారు. 12:30 నుంచి 4:30 దాకా అన్నదానం జరిగింది. ఏమేం పెట్టారు చూపిస్తారండి. ఒక బొబ్బట్టు పెట్టారు. ఇంకా అలసందు అంటే కొంచెం పెసలు అలాంటి మిక్స్ వెజిటేబుల్స్ వేసి అన్ని ఇంకా ప్రోటీన్ సంబంధించి హెల్దీగా పెట్టారు. ఇదంతా కర్ణాటక స్టైల్. వెజ్ పులావ్ పెట్టి దానికి పెరిగేశారు. నెక్స్ట్ అయితే ఇంకా సాంబారు, మజ్జిగ కూడా ఇచ్చారు. ఇంకా 2 రోజులు పూజ అంటే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వినాయక చవితి సెలబ్రేషన్ కూడా ఘనంగా చేస్తారంట. ఆ వీడియో కూడా పెడతాను.